జార్జ్, No. నీకు మరణానికి మధ్య ఉన్న దూరం ఒక బుల్లెట్ నీ బాడీలో దూరే సమయం. అక్రమ సంపాదనతో నువ్వింతకాలం చేసిన కిరాతకాలు ఇక నువ్వు ఆపాలి. నీ కళ్ళల్లో నేను చూడాలి. నీ ముందు నిల్చుని ప్రాణాల కోసం వేడుకున్న అమాయకుల కళ్ళల్లో కనిపించిన అదే భయం. ఎందరో మంత్రులను, అధికారులను అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించిన ఆస్తులు, ఎందరో అమాయకులను దోచుకుని వాళ్లను వీధుల పాలు చేసిన నువ్వు ఈ లోకం నిన్నేమీ చెయ్యలేదని విర్రవీగావు. ఆ అమాయకుల రక్తంతో, చెమటతో తడిచిన ఈ నేలలో సామ్రాజ్యాల్ని నిర్మించాలనుకున్నావు. మిస్టేక్ నీది కలెక్టర్. క్రిస్టోఫర్ జీవితాన్ని ఒక బుల్లెట్ నాశనం చేయగలదనుకున్నావా? కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఈ నగర సామ్రాజ్యాన్ని ఏలబోయేది ఈ కృష్ణమూర్తి. నా పరిపాలనలో నువ్వు, నీకు తొత్తులైన అధికారులందరూ నా కాలి కింద పడుంటారు. అప్పుడు నిన్ను చూస్తాను. నేను కట్టబోయే బిల్డింగ్లో ఒక కూలి పని చేసే కూలివాడిగా చూస్తాను. నువ్వు నాకు నచ్చావు అవినాష్. నీలో ఉన్న ధైర్యం, పగతో రగిలిపోయే నీ చూపు. నిన్ను కంటి చూపుతో కాల్చి పారేయగల శక్తి ఉంది ఈ గుండెకి. నీకోసం అల్లర్లు సృష్టించిన వాళ్లకు, నీకోసం హత్యలు, దోపిడీలు చేసిన వాళ్లకు, నీకోసం తెలిసో తెలియకో ఈ దేశాన్ని అమ్మేయాలనుకున్న వాళ్లకు నీ మరణం ఒక గుణపాఠం కావాలి. నువ్వు చంపిన మా అన్నయ్య లాంటి అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలి. నీ కర్మకాండతో వాళ్ళకి శాంతి కలిగిస్తాను.